ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా రైతులు పత్తి విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని, డీలర్లు నిర్ణీత ధర కన్నా ఎక్కువ ధరలకు అమ్ముతే కఠిన చర్యలు తప్పవని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అన్నారు. వారు మాట్లాడుతూ రైతులకు విత్తనాలు సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, కొరత లేకుండా అందుబాటులో ఉంచుతామని అన్నారు. నకిలీ విత్తనాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, రైతులు గుర్తింపు పొందిన డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలని ఆమె సూచించారు. గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పిస్తున్నామని, ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, అడిషనల్ ఎస్పీ, అదనపు జిల్లా కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి తదితర అధికారులు పాల్గొన్నారు. ఆర్టీఐ 9 న్యూస్ రిపోర్టర్ సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ మన్నె మల్లేశం. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ప్యాడీ కొనుగోలు చేసే విధంగా సివిల్ సప్లైస్ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, అలానే డిఆర్డిఓ, డిసిఓ అండ్ ఆల్ డిపార్ట్మెంట్ అధికారులతో రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేస్తూ ప్యాడీ కొనుగోలు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేసే విధంగా మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ. సో మనము ఇందాక చెప్పిన విధంగానే ఇంటర్నల్ స్క్వాడ్స్ అనేవి ఏర్పాటు చేసినాము. ఒక డివిజన్ వ్యవసాయ అధికారులను టీమ్స్ గా ఏర్పాటు చేసి వేరే డివిజన్ లో వారు వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసే విధంగా ఏర్పాటు చేసినాము. నకిలీ విత్తనాలు లేకుండా ఇప్పుడు ప్రతి రైతు వేదిక క్లస్టర్స్ లో వ్యవసాయ శాఖ అధికారితో మనం ఫార్మర్స్ కి మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాము. ఓన్లీ సర్టిఫైడ్ సీడ్ డీలర్స్ దగ్గరే కొనాలి. అండ్ ఏదైతే ప్యాకెట్స్ ఉంటాయో దాని మీద కొన్ని డీటెయిల్స్ ఉంటాయి, కంపెనీ డీటెయిల్స్, కంపెనీ సర్టిఫికేషన్ ఉన్న డీటెయిల్స్, లాట్ నెంబరు, ఇవన్నీ ఉంటేనే ఆ ప్యాకెట్ కొనాలని కూడా ఫార్మర్స్ కి మనం విస్తృతంగా ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ అనేవి టేకప్ చేస్తున్నాము. మహారాష్ట్ర కర్ణాటక నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. చెక్ పోస్ట్లు మనం ఏర్పాటు చేస్తున్నాము. వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ అధికారులతో మనం చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి ఇక్కడ రాకుండా చూస్తాం. అదే ఫార్మర్స్ కి మనం రిపీటెడ్ గా అవేర్నెస్ యాక్టివిటీస్ టేకప్ చేస్తున్నాం. అట్లా లూజ్ విత్తనాలు అసలు కొనకూడదు, ఎందుకంటే దానికి మనకు లైసెన్స్ సర్టిఫికేషన్లు ఏమీ ఉండవు. కాబట్టి ఓన్లీ మన దగ్గర ఉన్న లైసెన్స్డ్ సీడ్ డీలర్స్ ద్వారానే వారు విక్రయించాలి. అండ్ విక్రయించినప్పుడు కూడా బిల్లు రసీదు అనేది కూడా కంపల్సరీ చేయాలి అని ప్రతి ఇప్పుడు గ్రామంలో ఇటువంటి యాక్టివిటీస్ టేకప్ చేస్తున్నాం. సమాచారం మీకు అటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉన్నా మా దృష్టికి తీసుకురండి. అటువంటి దళాల మీద మేము యాక్షన్ తీసుకుంటాం. అదే ప్రోగ్రామ్ మీద ఫోకస్ చేస్తున్నాము. రైతు వేదికలో మన అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసరే మీటింగ్స్ ఏర్పాటు చేసి గ్రామ సభల్లో, గ్రామాల్లో కూడా రైతులతో మీటింగ్ ఏర్పాటు చేసి ఇటువంటి నకిలీ విత్తనాలు కొనకుండా ఉండే విధంగా అండ్ ఓన్లీ సర్టిఫైడ్ విత్తనాలే సర్టిఫైడ్ డీలర్స్ దగ్గర కొనే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నాం. 881 క్వింటాల్స్ మొత్తం మన జిల్లాకు అలాట్ అయింది. అండ్ ఇంతవరకు కూడా మొత్తం సన్హెంప్ అంటే జనుము విత్తనాలు మొత్తం కూడా మనకు వచ్చేసి ఉంది. అండ్ జీలుగా కూడా మొత్తం 3,900 క్వింటాల్స్ మనకు అలాట్ అయింది. దాంట్లో 2,217 క్వింటాల్స్ ఆల్రెడీ పొజిషన్ ఉంది. ఇంకా 1,683 క్వింటాల్స్ రానుంది. అదొక 2 రోజుల్లో వచ్చేస్తుంది. కాబట్టి రిక్వైర్డ్ స్టాక్ మనం అందుబాటులో ఉంచుతున్నాము. ప్రతి మండల పాయింట్ లో కూడా ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంకో 2 రోజుల్లో మొత్తం కూడా అందరికీ అందజేయడం జరుగుతుంది. ఏ విత్తనాలు? ఇప్పుడు డిఫరెంట్ కంపెనీస్ నుంచి మనకు పత్తి విత్తనాల సరఫరా అన్నది ఉంటుంది. సో అందరూ ఒకటే విత్తనాలు వేయడం కూడా కరెక్ట్ కాదు, డిఫరెంట్ వేయాల్సి ఉంటుంది. టెక్నాలజీ ఒకటే కాదు, డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ విధంగా అమ్ముతున్నారు. సరే మీరు చెప్పండి ఎటువంటిది, ఎక్కడ ఈ ప్రాబ్లం అన్నది అక్కడ ఒకసారి మేము కూడా చూస్తాము.
ఉన్న రేటు కంటే కూడా 860 రూపాయలు 1500 తీసుకుంటున్నాం. ఎక్కడ లోకల్లోనా? సో అదే అట్లా అమ్మడానికి వీలు లేదు, ఖచ్చితంగా ఓన్లీ ఎంఆర్పీకే అమ్మాలి. అక్కడ ఏ డీలర్ మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే దే విల్ ఎంక్వైర్ అండ్ టేక్ యాక్షన్ ఆన్ దెమ్. ఏం లేదు, మనకు చెప్పినట్లు ఇది రాజస్థాన్, హర్యానా, బీహార్ నుంచి రావాల్సిన విత్తనాలు. ఈ ఎలక్షన్స్ కారణంగా ఒక 3-4 days డిలే అయింది. అక్కడ నుంచి రావాల్సినవి కొంతవరకు అయింది, బట్ అయినా కూడా మనం 2 రోజుల్లో మొత్తం మిగతా ఏదైతే 1680 క్వింటాల్స్ ఏదైతే పెండింగ్ ఉందో అది కూడా 2 రోజుల్లో మనకు మొత్తం కూడా అన్ని మండల పాయింట్స్ కి సరఫరా అయిపోతుంది. ఇంకోటి ఏది